అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసినట్టయితే మరి శనివారము 10వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. దేవుని మాటలు చూసినట్టయితే ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి కృపావార్త ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తను మనం విన్నట్లయితే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి గొప్ప దేవుడు ఆయన ఏమన్నాడు? నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం దేవునికి మొరపెట్టడం అన్నది ఇంపార్టెంట్. దేవునికి మొరపెట్టాలి. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండాడని బైబిల్ రాయబడుతుంది. అక్కడ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయనకు నిజముగా ఆయన అన్నాడు, నువ్వు నాకు మొరపెట్టమన్నాడు. మనం నిజంగా ఆయనకు మొరపెడితే ఆయన మనకి చేసేవి, ఆయన మనకి ఇచ్చేవి ఏంటో తెలుసా? మొట్టమొదటి మాట చూద్దానండి. నిజంగా ఆయనకు మొరపెడితే ఆయన మనకిచ్చేది మొదటిగా ఏమిస్తున్నాడు అని అంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యము. అని మొట్టమొదటిగా ఆయనకు మనం నిజంగా మొరపెడితే, నిజంగా ఆయనకు మొరపెట్టడానికి ఇష్టపడి యథార్థముగా ఆయనకు మొరపెడితే, కాబట్టి ఆయనకు నిజంగా మనం మొరపెట్టినట్లయితే ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు. ఈ ఉదయకాలం పడకల మించి లేకపోతే ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో, ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో మనం నిజంగా దేవునికి మొరపెడితే, నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టిన అనుభవం మనకుంటే, నిజంగా దేవుని సన్నిధిలో మనం మొరపెడితే ఆయన ఏం చేస్తున్నాడు? నిజంగా మనం దేవుని సన్నిధిలో మొరపెడితే ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం అనారోగ్యం కలిగిన వారుగా అనారోగ్య పాలవటానికి కారణం ఏంటంటే, నిజంగా అనారోగ్య పాలవటమే కాదు, అది బలహీనతను బట్టి ఉండొచ్చు. అనారోగ్యం నుండి మనం ఎందుకు విడిపించబడలేకపోతున్నామంటే, మనం నిజంగా ఆయనకు మొరపెట్టలేకపోతున్నాం. నిజంగా ఆయనకు మొరపెడితే మనకున్న అనారోగ్యాన్ని తీసివేస్తాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే అనారోగ్యం తీసేసి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుతున్నాను. కాబట్టి ఆయనకు నిజంగా మనం మొరపెడితే, నిజంగా ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు కాబట్టి, ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు కాబట్టి స్వస్థత ఇస్తానంటున్నాడు. కానీ ఆయనకు నిజంగా మనం మొరపెడితే ఆయన సమీపంగా ఉండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, అనారోగ్యాన్ని తీసేసి. ఆయనకు నిజంగా మొరపెడితే మనం ఏదైతే స్వస్థత ఉన్న జీవితం ఉందో, ఏదైతే స్వస్థత పొందలేకపోతే వచ్చామో, ఈ రోజు నిజంగా ఆయనకు మొరపెడితే ఏ విషయంలో మనకు స్వస్థత కావాలో, దేని కొరకే మనకు స్వస్థత అవసరమో ఆ స్వస్థత ఇచ్చేవాడు ఉన్నాడు. ఇది రెండు. మూడో విషయాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 33:7. చెరలో నుండి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుతున్నాను. కాబట్టి మూడో మాట, ఆయనకు నిజంగా మనం మొరపెడితే మొట్టమొదటిగా మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఆయనకు నిజంగా మొరపెడితే ఆయన మనం స్వస్థపరుస్తున్నాడు. మూడు, ఆయనకు నిజంగా మొరపెడితే ఆయన మనల్ని తిరిగి రప్పించేవాడు కొంటున్నాడు. ఆయన తన దగ్గరికి ఆయన రప్పించుకుంటూనే వాడుకుంటాడు. ఆ చెదిరిపోయిన మనం ఇంకా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన చేయలేక, ఆరాధన చేయలేక, దేవునితో గడపలేక, ఏదైతే మనం చెడిపోయి ఉన్నామో, ఏదైతే మనం దూరం వెళ్ళిపోతూ వచ్చామో, ఏదైతే దేవునికి దూరస్తులు కొంటూ వచ్చామో, అలాంటి మనల్ని ఏం చేస్తున్నాం? మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి రప్పించుకుంటున్నాడు. ఆయన దగ్గరికి రప్పించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తిరిగి మనం ఆయన దగ్గర ఉండాలని ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆయన దగ్గరికి తిరిగి రప్పించుకుని ఆయన మహిమ పొందాలని ఇష్టపడుతూ వస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం పడకల మించి లేకుండా ప్రభు యొక్క పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాల్లో గ్రహించాల్సిన మూడో కోణం ఏంటంటే, మొదటిగా ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. 2, స్వస్థత ఇస్తున్నాడు. 3, ఆయన ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుని రప్పించుచున్నాడు. చెదిరిపోయినటువంటి రప్పిస్తున్నాడు. ఈరోజు చెదిరిపోయిన నీవైనా, నీ కుటుంబమైనా, నీ జీవితమైనా తిరిగి ఆయన రప్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిజంగా ఆయనకు మొరపెడితే, నువ్వు ఎక్కడికైతే తోలివేయబడ్డావు, ఎక్కడికైతే వెళ్ళిపోతే వచ్చావు, అక్కడి నుంచి దేవుడు నిన్ను ఉంచాలనుకున్న స్థానానికి తిరిగి దేవుడు నిన్ను రప్పిస్తాడు. ఆయనకి నిజంగా మొరపెడితే, ఆయన నుంచి దూరం వెళ్ళిపోయింటే మొరపెట్టాలా. ఇక 4వ విషయం చూద్దారండి. 4వ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. 4వ మాట చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చివరిలో, వారికి సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచదు. కాబట్టి 4వ కోణం ఏంటంటే, ఆయన సత్యంతో కూడా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనకు నిజంగా మొరపెడితే, నిజంగా ఆయనకు మొరపెట్టిన వారు ఉంటే, నిజంగా మహోన్నతులైన దేవునికి మనం మొరపెడితే ఆయన సత్య సమాధానములు మనకి ఇస్తానికి ఇష్టంగా ఉన్నాడు. ఈరోజు ఆయన సత్యంతో కూడిన సమాధానం నీకు లేకపోతే, సమాధానం లేనివాడుగా, సమాధానం లేని దానిగా నువ్వు జీవిస్తూ వస్తుంటే, ఆయన సత్యంతో అంటే యథార్థమైన సమాధానం ఉందంటే కొంతమంది అంటారు, అలా నీకు నాకు సమాధానం ఉందంటారు, గొడవలైన కొట్లాడలేను, మేమిద్దరం సమాధానం పడేమంటారు. ఏదో పైపైన సమాధానం కాదు, పైపైన సమాధానం కాదు, యథార్థంతో కూడిన సమాధానం. ఇదిగో నేను నిజంగా సమాధాన పడాలి,
నేను నిజంగా సమాధానం కలిగి ఉండాలి, నేను నిజంగా సమాధానంతో ఉండాలి అంటే ఇట్లాంటి సమాధానంతో కూడిన ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వారు సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడి దేవుడు మాట్లాడుతున్న మాటను చూసినట్టు సత్య సమాధానం, ఆ సమాధానంలోనే సత్యం ఉంది. అలాంటి సత్యముతో కూడిన సమాధానం ఆయన మనకిస్తాడు. ఇప్పుడు మనం నిజంగా మొరపెడితే, నిజంగా ఆయన మొరపెడితే ఏ సత్యంతో కూడిన సమాధానం మనకు అవసరమో అది ఇచ్చేవాడుకుంటాడు. ఇది 4వ మాట. 5వ విషయం, ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 7వ వచనం చివరిలో మొదటి నుంచి చదువుతున్నా. చెరలో నుండిన యోధా వారిని, ఇశ్రాయేలు వారిని రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. కాబట్టి ఇక్కడ 5వ మాట ఏంటంటే నిజంగా ఆయనకు మొరపెడితే ఆయన నిన్ను స్థాపించడానికి, మొదట నుండినట్లు నిన్ను స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. మొదట ఏ ప్రార్థనా జీవితం ఉందో, మొదట ఏ విశ్వాస జీవితం ఉందో, మొదట ఏ ఆరాధనతో కూడిన జీవితం ఉందో, మొదట ఏ సత్యంతో కూడిన జీవితం ఉందో, నువ్వు మొదటి జీవితాన్ని మరలా నీకు స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో అదే రాయబడుతూ వచ్చింది, మొదట నీకుండిన ప్రేమ నువ్వు విడిచిపెట్టితివి అంటే ఏ మొదటి ప్రేమను విడిచిపెట్టావు, ఏ మొదటి సావాసాన్ని విడిచిపెట్టావు, ఏ మొదటి దేవునిలో ఉండే ఆధిక్యతను విడిచిపెట్టావు, ఏ మొదటి ప్రేమనైతే విడిచిపెట్టావో దాన్ని మరలా తిరిగి నిన్ను స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మొదటి ఉండిన స్థితిని ఏదైతే పోగొట్టుకున్నావో దాన్ని మరలా తిరిగి స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా దేవుడు నీకు మొదటి ఉండిన ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం, విశ్వాస జీవితం, దేవుని మీద నమ్మకత్వం కలిగిన జీవితం నీకు మరలా రావాలంటే దేవునికి నిజంగా మొరపెట్టాలి. సో దేవునికి అట్లా నిజంగా మొరపెట్టి మొదటి ఉండిన నీ యొక్క స్థితిని నువ్వు కాపాడుకోవడం కొరకే నువ్వు నిజంగా దేవునికి మొరపెట్టడం ద్వారా నీకు ఆరోగ్యం, నిజంగా నువ్వు దేవునికి మొరపెట్టడం ద్వారా నీకు స్వస్థత, నిజంగా నువ్వు దేవునికి మొరపెట్టడం ద్వారా చెదిరిపై నేను సమకూర్చు, నిజంగా నువ్వు దేవునికి మొరపెట్టడం ద్వారా ఆయన సత్యంతో కూడిన సమాధానం, నిజంగా నువ్వు ఆయనకు మొరపెట్టడం ద్వారా ఆయన నిన్ను మరల పూర్వం ఉన్నట్లు మొదటి స్థానాన్ని నీకు ఇచ్చి నిన్ను స్థిరపరిచి సహాయం చేయనట్లు ఈరోజు ప్రభు నీకు తన కృపను కనపరిచినట్లు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు వందనాలు. ఇచ్చిన మాటలు దీవించండి తండ్రి. మీకు మొరపెట్టమన్నారు, మీకు మొరపెడితే మీరు మాకు 500 ఆశీర్వాదాన్ని ఇస్తున్నారు. అట్టి ఆశీర్వాదాలు కలిగిన వారు మేము జీవించి మీకు మొరపెట్టే జీవితాన్ని కలిగి ఉన్నట్టు సాధించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం పడకల నుంచి లేచి ప్రభు యొక్క కృపావార్తను విన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.